కొలంబో ఎయిర్పోర్ట్ సమీపంలో 9వ బాంబును గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బాంబును దూర ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. కొలంబో ఎయిర్పోర్ట్ సమీపంలో 9వ బాంబును గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బాంబును దూర ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేశారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, శ్రీలంకలో 13 మందిని అరెస్ట్ చేసినట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. శ్రీరాగవి, నిన్న ఒక శ్రీలంకలో జరిగినటువంటి మారణ హోమం చాలా మందిని బలి తీసుకుంది. దాంట్లో ఇప్పటికీ దాదాపు 215 మంది దుర్మరణం చెందడం జరిగింది. 500 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాల పాలు కావడం జరిగింది. ఈ జరిగినటువంటి బాంబు దాడుల్లో నిన్న జరిగినటువంటి 8 ప్రాంతాల్లో జరిగినటువంటి ఉగ్ర దాడుల్లో చాలా మంది అసలు బాయడం జరిగింది. దాంట్లో పలువురు విదేశీయులు కూడా దీంట్లో మరణం చెందడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశంపై ప్రపంచమంతా కూడా నిన్న జరిగినటువంటి శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడితో ఒక్కసారి అవాక్కైంది. అన్ని దేశాలు కూడా శ్రీలంకకు మద్దతు ప్రకటించాయి. ఎలాంటి సహాయ సహకారాలకైనా కూడా ముందుంటామని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. అయితే వీటన్నిటి నేపథ్యంలో నిన్న నుంచి కూడా శ్రీలంక దేశం మొత్తం విస్తృత తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు కొలంబోకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో మరొక బాంబు గుర్తించినట్టుగా భద్రతా అధికారులు గుర్తించడం జరిగింది. దాన్ని దూర ప్రాంతానికి తీసుకెళ్లి నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మరింత సంబంధించినటువంటి తనిఖీలు చేపట్టాలని చెప్పేసి శ్రీలంక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మొదట ప్రకటించినప్పటికీ కూడా దాన్ని మరొక రోజుకు మరొక 24 గంటల వరకు పొడిగించడం జరిగింది. కర్ఫ్యూ శ్రీలంకలో మరొక 24 గంటల పాటు కర్ఫ్యూ, నిరవధిక కర్ఫ్యూ అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించి ఇలాంటి అనుమానితులు ఎదురుపడ్డా కూడా వారిని
అదుపులోకి తీసుకుని విచారించేటువంటి పరిస్థితి కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఐఎస్ కి సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా అరెస్టు చేస్తా ఉన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి 8 మందిని అరెస్టు చేసినప్పటికీ మరికొద్ది మందిని కూడా రహస్యంగా విచారించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ ఉగ్రదాడికి సంబంధించి మొదటగా వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను ఎందుకు అమలు చేయలేదు, దానికి సంబంధించి ఎందుకు దాన్ని సీరియస్ గా తీసుకోలేదనే అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తా ఉంది శ్రీలంక ప్రభుత్వం. ముందుగానే చెప్పినట్టు వాళ్ళు సుమారు 11 ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి బాంబు దాడికి ప్లాన్ జరుగుతా ఉంది, ఉగ్రదాడికి అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్టు ముందుగానే శ్రీలంక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అన్నట్టుగానే నిన్న 8 ప్రాంతాల్లో ఈ బాంబు దాడికి సంబంధించిన మానవ బాంబుల రూపంలో అలాగే బాంబులు అమర్చి ఈ రకమైనటువంటి ఉగ్రదాడికి పాల్పడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి 3 హోటళ్లు, 3 చర్చిలు, అలాగే మధ్యాహ్నం తర్వాత కూడా దేహివాలా అలాగే కొలంబో శివారులో ఉన్నటువంటి ఒరుగోదవట్ట అనేటువంటి ప్రాంతాలపైన కూడా ఉగ్రదాడులు చేయడం జరిగింది. మానవ బాంబుల రూపంలో కొద్దిమంది బాంబులు అమర్చుకొని ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా చాలా మందిని అసూలు బాసేలా ఈ రకమైనటువంటి ఉగ్ర చర్యను చేయడం జరిగింది. ఈ ఆత్మాహుతి దాడుల్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానికుడైనటువంటి కొద్దిమంది జమాతే ముస్లిం ఏర్పాటు వాళ్ళ సంస్థ ఏదైతే ఉన్నారో వారిపైన ఎక్కువ అనుమానాలు ఉన్నాయి. వారు అక్కడ స్థానికులనే ఈ మానవ బాంబులుగా ఉపయోగించుకోవడం జరిగింది. వారే అక్కడ పూర్తిగా తెలిసినటువంటి ఆ ప్రాంతాలు తెలిసినటువంటి వ్యక్తులను ముందుగా సెలెక్ట్ చేసుకోవడం, వారి ద్వారానే హోటల్లో రూమ్స్ తీసుకోవడం, దొంగ ధృవీకరణ పత్రాలతో ఆ రూమ్స్ లో బాంబులు అమర్చడం, హోటళ్లలో ఈ రకమైనటువంటి దుశ్చర్యకు ఈ ఉగ్రవాద చర్య జరిగింది, ఉగ్రవాద దాడి జరిగింది. ఏదైతే నేషనల్ తౌహీద్ జమాత్ అనేటువంటి ముస్లిం సంస్థను ఏదైతే ఐఎస్ఐసి ప్రభావితం చేసింది, దాంట్లో భాగంగానే గత కొద్ది రోజులుగా టార్గెట్ చేసినటువంటి వీరంతా కూడా దాదాపు 215 మంది దుర్మరణం పాలైన మారణ హోమం జరిగింది. శ్రీరాఘవి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మధు.